అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. దక్ష్ అతన్ని విసురుగా వదిలి ఇండెక్స్ ఫింగర్ చూపిస్తూ కళ్ళతోనే వార్నింగ్ ఇస్తూ వచ్చి దక్షిత పక్కన కూర్చోగానే అప్పుడు డోర్ క్లోజ్ అయ్యి చాపర్ గాలిలో తేలుతోంది. అంతకంతకు దూరం అవుతున్న అన్నను చూసి కన్నీళ్లు ఆగనంటూ వరదలా వచ్చేస్తున్నాయి. ఆమె కన్నీటిని చూసిన దక్ష్ కోపంతో ఆమె బుగ్గలు గట్టిగా పట్టి అతని వైపుకు తిప్పుకొని, ఇవి నా కోసం మాత్రమే రావాలి అంటూ బుగ్గ కొరికాడు. కోపంగా చూసింది డస్కీ. ఆమె చూపులని పట్టించుకోకుండానే చాపర్ ల్యాండ్ అయింది. ఆమెను భుజం మీద గొర్రె పిల్లనేసుకొని పోయినట్లుగా తన రూమ్కి ఎత్తుకెళ్ళి బెడ్ మీద ఎత్తేశాడు. ఆమె నడ్డి విరిగినట్లుగా కెవ్వున కేక పెట్టింది. ఆమె అరుపుని మాత్రం పట్టించుకోకుండా బెడ్ మీద పడ్డ డస్కీ మీద పడిపోతూ, అసలు నిన్ను ఎవడు వెళ్ళమన్నాడే అంటూ ఆమె నడుము నలిపేస్తుంటే నొప్పికి ప్లీజ్ అనింది. చెప్పు, నేనడిగిన దానికి ఆన్సర్ చెప్పు. నా ఇల్లు కాంపౌండ్ దాటి ఎందుకెళ్ళావు? చెప్పాను కదా, నీ టైం అయిపోయే వరకు ఇక్కడే ఉండాలని. ఎవడు తీసుకెళ్తే వాడితో వెళ్ళిపోతావా? నీకంటూ సొంత బుర్ర లేదా? చెప్పాలి కదా. నువ్వు ఇంకో 7 months ఇక్కడే ఉండాలని ఎందుకు చెప్పలేదు అంటూ ఆమె నడుం మీద మరింత పట్టు పెంచేస్తుంటే, సార్ ప్లీజ్ అంటూ అరిచింది. ఏంటి నోరు లెగుస్తుంది అంటూ కింది పెదవిని కొరకాడు. రక్తం అతని పెదవిపై చిమ్మింది. దాన్ని నాలుకతో టచ్ చేస్తూ, చెప్పు ఎందుకెళ్ళావు అంటుంటే, నాకు చెప్పకుండా ఏదో అర్జెంటు విషయం చెప్పాలని తీసుకెళ్ళిపోయాడు. నిజంగానే ఏదైనా అర్జెన్సీనేమో అనుకుని వెళ్ళిపోయాను అనింది భయంగా చూస్తూ. అదే అంటున్నా, ఎవడు ఏది చెబితే అది నమ్మేస్తావా అని. మొన్న అదివతో వచ్చి కాఫీలో పాయిజన్ కలిపిచ్చింది. వెర్రి మొహం వేసుకుని తాగావు. నా రూమ్లోకి పంపించావు పర్మిషన్ లేకుండానే. మొన్న అదొచ్చింది, నిన్న వాడొచ్చాడు, రేపు ఇంకొకడొస్తాడు. ఇదేమైనా నీ బాబుగాడి కట్టించిన ఇల్లు అనుకుంటున్నావా? ఎవడు పడితే వాడు దర్జాగా లోపలికి రావడానికి. నేను లేనప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉండాలో తెలీదా? నేనున్నప్పుడే ఇంత కేర్లెస్గా ఉన్నావు. నేను లేనప్పుడు ఎందుకుంటావులే. అంటే ఇక్కడ నీకు భయం లేదా, లేక నేను భయంలో పెట్టుకోలేదా? అంటే నేనే భయంలో పెట్టుకోలేదన్నమాట. పెట్టుకుంటాను, భయంలో పెట్టుకుంటాను అని అన్నిసార్లు భయం అనేసరికి ఆమె గుండెలు అదురుతున్నాయి. చూడు డస్కీ, నువ్వు ఇప్పటి నుండి ఏం చేసినా నా పర్మిషన్ లేనిదే చేయకూడదు. పోనీలే అని ఊరుకున్నాను కదా, అది నా తప్పన్నమాట కదా. ఇంట్లో పెత్తనం మొత్తం నీకే ఇచ్చాను కదా, అందుకే ఇలా రెచ్చిపోతున్నావు. ప్రతిదీ నా హ్యాండ్ ఓవర్లో ఉంటే, ప్రతిదీ నా పర్మిషన్ తీసుకొని చేస్తే అప్పుడు తెలుస్తుంది నా విలువ. లెగు. హాస్పిటల్ నుండి వచ్చాక ఫ్రెష్ అవ్వలేదుగా, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. నీ జిడ్డు మొహం వేసుకొని నా ముందు కనిపిస్తే చిరాకొస్తోంది నాకు అన్నాడు విసుగ్గా. అతని మాటలకి ఏడుపొస్తున్నా ఆపుకుంటూ అక్కడి నుండి లేచి వాష్రూమ్కి వెళ్ళిపోయింది. కానీ ఆమె బట్టలు ఆ రూమ్లో లేవని త్వరగానే గుర్తు రావడంతో ఈ విషయాన్ని బాబుకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏంటి అక్కడే నిలబడ్డావు? వెళ్ళో. నా డ్రెస్సెస్ ఇక్కడ లేవు సార్. అయితే ఏం చేస్తావు మరి? నా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను సార్. నీ రూమా? ఇక్కడ నీ రూమ్ ఎక్కడుంది అనగానే గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది. ఓహ్, నిన్న మొన్న ఉన్నావు కదా ఆ రూమ్లో, అది నీదైపోతుందా? ఇది నా ఇల్లు, ఇవన్నీ నా రూమ్స్. నీకు తాకే ప్రతి అణువు నాదే. అలాంటప్పుడు నీది ఎక్కడుందో ఒక్కటి నాకు చూపించు అనగానే రోషంగా చూసి, అయితే మరి మీది కదా సార్, మీ ఇంట్లో నేనెందుకు ఉండడం అనగానే గోడకి పిడకలా అతుక్కుపోయింది. నెక్స్ట్ సెకండ్లో, నాకు తెలుసే నువ్విలా మాట్లాడతావని నాకు తెలుసు. స్లమ్ ఏరియా నుండి వచ్చిన ప్రతిదీ ఇలాగే ఉంటుందని తెలుసు. నిన్ను నెత్తిలో పెట్టుకున్నాను చూడు, అది నా తప్పని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. కుక్కని ఎప్పుడు కుక్కలాగే చూడాలి. అలా కాకుండా కుక్కని సింహాసనం ఎక్కిస్తే మహారాణి అయిపోదుగా. నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. ఛీ, నువ్వు ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత నేనేం చెప్పానే? నువ్వంటే నాకు అసహ్యం అని చెప్పానా? నా ఇంట్లో నుండి వెళ్ళిపో అని చెప్పాను కదా. సిగ్గు లేకుండా ఇన్ని రోజులు నా మీద పడి తిన్నావు కదా, అదంతా మర్చిపోయావా? నా వరకు వచ్చేసరికి వెళ్ళిపోతాను అని తెగ పేలుతున్నావు. నీ బెదిరింపులకి భయపడతారనుకుంటున్నావా? అలా రెచ్చగొడితే ఇక్కడి నుండి పంపించేస్తాను అని అనుకుంటున్నావేమో. పంపించడం కాదు, నాలోని బీస్ట్ని బయటకు లాగావు. టార్చర్ అంటే ఏంటో చూపిస్తా. ఇప్పటి నుండి
అయినా నువ్వు వచ్చిన పని అయిపోయిందా ఏంటి అలా మాట్లాడుతున్నావు అనగానే ఒక్కసారిగా ఆ రోజు రాత్రి జరిగిన వాళ్ళిద్దరూ ఇంటిమేట్ గుర్తొచ్చింది. ఆలోచనలో ఉన్న దక్షిత ఫేస్ ముందు చిటికేశాడో ఉలిక్కిపడి చూసింది. ఏంటి నీ ప్లాన్ అంతా బెడిసి కొట్టిందని బాధపడుతున్నావా అంటున్నా కూడా మాట్లాడలేదు. నాకు తెలుసే నువ్వు ఊరికే నా ఇంట్లోకి రాలేదని, ఏదో పెద్ద ప్లాన్తోనే వచ్చావు. అదేంటో తెలుసుకున్నాక చెబుతా నీ సంగతి. పో, స్నానం చేసి ఎలా వస్తావో రా అంటూ అరవగానే దక్ష మాటలకి మొదటిసారి భయంగా అనిపించింది దక్షితకి. అంటే నేను బావతో కలిసిన విషయం బావకు తెలీదు. నేను చెబితే నా వీక్ మూమెంట్ చూసి నన్ను ప్రవోక్ చేసి అతన్ని లొంగ తీసుకున్నాను అనుకుంటాడు. ఇప్పుడు నేను ఒక తప్పు చేసిన దానిలా మిగిలిపోయాను. నా కర్మేంటి ఇలా ఉంది. నేను ఒకటి చేయాలనుకుంటే ఇంకోటి జరుగుతోంది అని బాధపడుతుంటే చెబుతుంటే అర్థం కావట్లేదా? పో అంటూ ఆమె జుట్టు పట్టి ముందుకు నెట్టేశాడు. వాల్ సపోర్ట్తో నిలదొక్కుంది. ఇక అతను మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ షవర్ ఆన్ చేసుకుంది. వాటర్ అలా ఆమె ఒంటి మీద నుండి పారుతుంటే ఆమెలో భయం కూడా అంతే ఒళ్ళంతా ఆవహించి స్నానం పూర్తి చేసుకొని టవల్తో ఒళ్ళు తుడుచుకొని బాత్రోబ్తో బయటకొచ్చింది. ఎదురుగా ఉన్న బాబుని చూసి షాక్ అయింది. ఛీ, విధవలు ఒక్కడు కూడా సరిగ్గా పని చేయరు ఇడియట్స్. ఒక ఆడదాన్ని చంపలేకపోయారా? మీకు రౌడీయిజం ఎందుకు? ఇలా పందుల్లా మేపడం ఎందుకు అని గొడ్డును బాదినట్లు బాదాడు వాళ్ళని. వద్దు సార్, కొట్టకండి అంటూ చేతులు జోడించారు. అంతలో భూషణ్ రావడంతో కొట్టడం ఆపి కూర్చోరా అన్నాడు. ఏంట్రా అలా కొడుతున్నావు? ఏం లేదులే, వీళ్ళకి తిండి బాగా ఎక్కువ అవుతోంది, పని తక్కువ అవుతోంది. సరే కానీ నువ్వేంట్రా ఇలా వచ్చావు? నీతో మాట్లాడాలి. రాహిణి దక్షతో పెళ్లి క్యాన్సిల్ చేయమంటోంది. వాట్ అంటూ అరిచాడు. అవునరా, పెళ్లి చేసుకుని ఖరాఖండిగా చెప్పేసింది. బలవంతంగా చేస్తే చస్తానని బెదిరిస్తోంది. అసలేం జరిగిందో కనుక్కున్నావా? ఎంత అడిగినా చెప్పట్లేదు. నాకు భయమేస్తోందిరా. మరిప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? అనుకునేదేం లేదు. తన ఆరోగ్యం కంటే నాకేది ముఖ్యం కాదు. నువ్వు కూడా ఆశలు వదిలేసుకో. ఎలాగో దక్షకు కూడా ఇష్టం లేదుగా. వాడికి ఇష్టం లేదని నీకెలా తెలుసు? మా అమ్మాయి హాస్పిటల్లో పడి ఇన్ని రోజులవుతుంది. ఒక్కసారైనా మీ వాడు వచ్చి చూసిపోయాడా? అక్కడే తెలిసిపోవట్లేదా? అయినా నాకు తెలుసులేరా, నువ్వే తనని బలవంతంగా పెళ్లికొప్పించావని. ఇక వస్తాను, నేను వచ్చిన పని పూర్తయింది అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు భూషణ్. వెళ్తున్న అతన్ని చూసి కోపంగా పిడికిలి బిగించాడు శరశ్చంద్ర. దక్షిత పైనుండి కింది వరకు ఉన్న బాత్రూబ్ను వేసుకుని బయటకొచ్చేసింది. ఆమెను అలాగే స్టేర్ చేస్తూ దగ్గరికొచ్చాడు. అతనలా వస్తుంటే గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది. కంగారుగా ఏం చేస్తాడో అని పక్కకు తప్పుకుంటుంటే బాత్రోబ్ కట్టుకున్న ముడిని లాగుతుండగా ముందుకు అడిగేసేదల్లా అక్కడే ఆగింది. ప్లీజ్ అనింది. ఎక్కడ లాగుతాడో అని భయం వేసి. ఇప్పుడు గనక ఆ ముడిని లాగితే ఆమె అనువనువు అతని ముందు ఆరబోసినట్లవుతుంది. దానికి కూడా అతన్ని ప్రవోక్ చేయడానికి అన్నట్లుగా మాట్లాడతాడు. అంతకంతకు పట్టు బిగుస్తుంటే ప్లీజ్ సార్, నేను డ్రెస్ వేసుకుని వస్తాను, వదలండి అనింది. అప్పుడే స్నానం చేయడం వల్ల జెల్ స్మెల్ని డీప్గా స్మెల్ చేస్తూ నువ్వేంటి వాష్రూమ్లోనే మేకప్ వేసుకుని వచ్చావా? ఇంత మిల్కీ వైట్గా కనిపిస్తున్నావు అనగానే గతుక్కుమంది. మర్చిపోయింది ఫేస్కి బ్లాక్ ప్యాచ్ వేసుకోవడం. ఏం చెప్పి మేనేజ్ చేయాలో అర్థం కావట్లేదు. లేక అని అతనేదో అంటుంటే అవును సార్, మీకు నా ఒరిజినల్ కలర్ నచ్చదని ఇలా ఫేస్కి క్రీమ్ రాసుకొని వచ్చాను అనింది అప్పటికప్పుడు అబద్ధం అల్లేసి. మళ్ళీ అతనికి డౌట్ రాకముందే ఈరోజు మరీ ఎక్కువగా క్రీమ్ రాసేసుకున్నట్లున్నావు, ఎందుకో నచ్చట్లేదు. మరీ ఇంత తెల్లగా కనిపిస్తుంటే రోజు ఎలాగున్నావో ఆ కలర్ బాగుంది అనగానే ఈసారి మాత్రం పెద్ద షాక్ కొట్టింది తనకి అతని మాటలకి. అంటే నేను ప్యూర్ వైట్ కదా, అది నచ్చట్లేదా? రోజు కాస్త డస్కీ కలర్కి మేకప్ వేస్తే ఎలా ఉంటుందో అలా రెడీ అయ్యేదాన్ని. ఇప్పుడు వితౌట్ మేకప్లో మిల్కీ వైట్లో ఉన్న దక్షితని చూస్తుంటే నచ్చలేదని చెబుతున్నాడు. లైఫ్ లాంగ్ ఈ కలర్తో మేనేజ్ చేయాలంటే చచ్చిపోతాన్రా దేవుడా, ఏంటి నాకు ఈ పరీక్ష అని మనసులోనే తల కొట్టుకుంది. సమస్యను తనకు తనే కొనుక్కుంది అనిపించింది ఆ క్షణం. చెప్పవే డస్కీ అన్నాడు. అవును సార్, ఈరోజు క్రీమ్ కాస్త ఎక్కువ పూసుకున్నాను, అందుకే ఇలా ఉన్నాను అంటుంటే నాట్ బ్యాడ్ అంటూ ఆమె రెక్కపట్టి లాక్కొని వచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి పక్కన ఏదో వెతుకుతుంటే ఏం చేస్తున్నాడు
అని అయోమయంగా చూస్తూ ఉంది. ఇక నాప్కిన్ తీసుకొని ఆమె ఫేస్ రబ్ చేస్తున్నాడు. ఇదేంటి ఇలా చేస్తున్నాడు అని టెన్షన్తో చెమటలు పట్టేస్తున్నాయి. ఆమె ఫేస్కి పెట్టిన క్రీమ్ని తుడిచేస్తున్నాడా? వామ్మో, మొదటికే మోసం వచ్చేలా ఉంది. ఇప్పుడేం చేయాలరా దేవుడా అని ఆలోచిస్తూ ఉంటే అతను చేస్తున్న పనులకి గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతనలా రబ్ చేస్తుంటే పింక్ కలర్లో అయిపోయింది ఆమె స్కిన్. అలా రబ్ చేస్తుంటే మంట పుట్టి సర్ అని అతని చెయ్యి పట్టుకోబోతే అంతలో మొబైల్ రింగ్ అవడంతో పాకెట్లో ఉన్న మొబైల్ని తీసుకొని బాల్కనీలోకి వెళ్ళాడు. అమ్మయ్య అని అప్పుడు గుండెల మీద చెయ్యి వేసుకొని ఊపిరి పీల్చుకుంది. లేకపోతే ఎక్కడ తన కలర్ బయటపడుతుందేమోనని భయం వేసి తను వచ్చేసరికి ఆమె రూమ్కి వెళ్ళిపోయింది. అతను కూడా కాల్ మాట్లాడి కిందకెళ్ళాడు. ఇక ఎప్పటిలాగే అతని కోసం కుక్ చేసి అన్ని డైనింగ్ టేబుల్పై సర్దింది. బయట నుండి లోపలికి వస్తున్న బాలాజీ ఏం జరిగినట్లు నార్మల్గా దక్షకు సర్వ్ చేస్తూ కనిపించిన దక్షితని చూసి కళ్ళు నోరో వదిలేశాడు. ఇదేంటి, దక్షిత ఎక్కడికి వెళ్ళిందోనని చాలా సీరియస్గా వెళ్ళాడు. నేనేమో ఊరంతా వెతికి వస్తున్నాను, వీళ్ళేంటి ఇంత తాపీగా ఉన్నారు అని షాక్లోనే లోపలికొచ్చి ఇద్దరిని పిచ్చి చూపులు చూస్తుంటే, ఏంట్రా ఆకలేస్తే నువ్వు కూర్చో, ఎందుకలా చూస్తున్నావు అన్నాడు. ఇక అడిగి మళ్ళీ వాడికి కోపం తెప్పించడం ఎందుకు అని కామ్గా కూర్చున్నాడు. తను వెళ్ళాక జరిగింది తెలుసుకుందామని. ఇక ఇద్దరు తినేసి దక్ష షూట్కి వెళ్ళిపోతే బాలాజీ ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు. అతను అలా వెళ్ళిపోయాడో లేదో బాలాజీ దక్షిత అని పిలుస్తుండగా డస్కీ అన్న పిలుపు వినిపించింది. ఇద్దరు ఉలిక్కిపడి తల తిప్పి చూశారు. నీ కన్నింగ్ వేషాలు అన్నీ వేసి ఇంట్లో నుండి బయట కాలు పెట్టాలని చూస్తే, నాకు నచ్చని పనులు చేస్తే తెలుసుగా ఏం చేస్తానో. ఇప్పటి వరకు నీకు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వలేదు, సంతోషించు. ఇంకా ఒక్క తప్పు చేసినా నాలోని రాక్షసుని చూస్తావు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇక అతని వార్నింగ్కి భయపడి అలాగే అతను వెళ్ళినా కానీ అటువైపే చూస్తూ నిలబడింది. బాలాజీ తన చేతి మీద దక్షిత అంటూ తట్టాడు. హా అన్నయ్య అంది ఉలిక్కిపాటుగా. అసలు ఎక్కడికెళ్ళావురా? వాడు అంత సీరియస్గా వచ్చాడు, నిన్నేమైనా అన్నాడా అని టెన్షన్గా అనిపిస్తుంటే ఆతృతగా అడిగాడు. అది అన్నయ్య అని జరిగిందంతా చెప్పింది. దేవ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఎందుకంటే బావ కోపంలో నన్ను ఏమైనా చేస్తాడేమో అన్న భయం. అది కూడా కరెక్టేలే, తన సొంత చెల్లెల్ని బాధ పెడితే ఎవరైనా ఊరుకుంటారా? సర్లే, ఈ సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయో అనుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ ఎలాగైనా శరశ్చంద్ర నిజస్వరూపం బయట పెట్టాలని ఎవరికో కాల్ చేసి సీరియస్గా మాట్లాడుతూ ఉంది దక్షిత. అటువైపు ఏం చెప్పారో ఆమె పెదవులు విచ్చుకున్నాయి. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.